విషయానికి 3% కేసీఆర్ జగన్ తోడు దొంగలా మరి ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే 34% మంది అవునని 66% మంది కాదంటున్నారు. గట్టిగా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీంట్లో రేవంత్ రెడ్డి ఇష్యూ తర్వాత టీడీపీ వాళ్ళు సమర్థించుకుంటూ దాన్ని ప్రధానంగా 2 వాదనలు తీసుకొస్తున్నారు. ఒకటి, రేవంత్ రెడ్డి విషయాన్ని తప్పు ఒప్పని ఏది చెప్పడానికి ఇప్పటిదాకా మాట్లాడిన మన పద్మనాభం గారు కూడా అన్ని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసిండా లేదని మాత్రం చెప్పట్లేదా? నేనే పాయింట్ ఏంటంటే కేసీఆర్ కుట్రబన్నాడు జరిగింది ఏంటంటే సార్ ప్రజలకు కూడా తెలియాలి. స్టీఫెన్స్ అతని ఎమ్మటి ఏదైతే ఎమ్మెల్యే ఏమన్నాడో ఆయన ఎమ్మటి రేవంత్ రెడ్డి 3-4 రోజులుగా వెంటబడి నువ్వు డబ్బులు తీసుకో, నువ్వు ఎమ్మడిపడి తప్పటప్పుడు ఒక ఇద్దరిని పట్టుకొని అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించి దానికి సంబంధించిన వాళ్ళని పట్టుకొని చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా అతను వచ్చి కేసీఆర్ కి చెప్పాడు, ఓకే ఈ విధంగా నన్ను డబ్బులు తీసుకోమని ఇలా చెప్తున్నారు అని చెప్పేసి. ఆయన పార్టీ అధ్యక్షుడితో పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా. దీన్ని ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఏసీబీకి చెప్పమన్నాడు. ఈయన ఏసీబీకి రిటర్న్ లెటర్ పెట్టాడు. ఓకే 2 days బిఫోరే రిటర్న్ లెటర్ పెట్టాడు. ఏసీబీకి పెట్టిన తర్వాత ఏసీబీ వ్యూహం పడింది. మీరు అధికారులు కంప్లైంట్ చేస్తే కూడా అధికారులు అంచనా తీసుకుంటానన్నా ఏసీబీ డబ్బులు ఇచ్చి నువ్వు ఇవ్వమంటది ఆయన తీసుకుంటది. అంటే ఇప్పుడు ఏసీబీ డైరెక్షన్ లో ఎమ్మెల్యే పనిచేశాడు. రిటర్న్ అది అప్లికేషన్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా అలాగే చేయాలి. ఏసీబీని కాదని కనుక ఎమ్మెల్యే చేసిన లేదా ఎమ్మెల్యే తీసుకుంటున్నప్పుడు ఇస్తున్నప్పుడు పట్టుకున్నా ఇద్దరు దొంగలు ఇద్దరు దొంగలు అవుతారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, స్వయంగా తనే వెళ్ళి దాన్ని ఆ విధంగా చేయమని చెప్పేసి ఆయన పిటిషన్ పెట్టింది ఆయన కాబట్టి ఆ ఏసీబీ డైరెక్షన్ లో ఆయన ఖచ్చితంగా తీసుకున్నాడు. ఇక ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా తెలుసు. స్వయంగా అధ్యక్షుడిగా వచ్చి ఆయనే చెప్పి నా ఎమ్మెల్యేలో చేస్తున్న తర్వాత మా ఎమ్మెల్యే నన్ను ఇట్లా వచ్చారని చెప్తే సపోజ్ ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారి పేరు రేవంత్ చెప్పరు అంటే అఫ్ కోర్స్ మరి ఏం కూడా అవుతుంది, ఇంటర్నల్ ఏమవుతుందో మనకి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కలవడానికి ఇష్టపడలేదని ఇవాళ పేపర్ లో వచ్చింది. మరి దానికి అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డి గాని ఇప్పుడు మాట్లాడే వీళ్ళందరూ కూడా జగన్ గారి ఎపిసోడ్ లో చాలా మాట్లాడారు. జైలుకు పోతే చాలు భార్య మాట్లాడడానికి పోతేనే శోభన గదులు ఏర్పాటు చేశారా లేదా బార్లు పెట్టారా అడిగిన వాళ్ళు కదా. మరి రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే బార్లు ఏర్పాటు చేశారా ఏర్పాటు అడుగుతారేమో. నేను ఎందుకంటే ఒకటి సార్ టిట్ ఫర్ టాట్ గతంలో మాట్లాడుతున్నప్పుడే జాగ్రత్తగా మాట్లాడారు. అవకాశం దొరికింది కదా అని మాట్లాడితే ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఆ రోజు మాట్లాడిన మాటలని ఈ రోజు మాట్లాడిన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు పేరు చెప్పాడు. చంద్రబాబు నాయుడు నేను అనేది వీడియో సామాన్య పౌరుడిగా నేను వీడియోలో చంద్రబాబు గారికి సంబంధం లేదని ఇప్పుడైతే ఆడియో కనపడుతుంది చంద్రబాబు గారికి సంబంధం లేదని ఎంక్వైరీకి మాత్రం ఖచ్చితంగా వీడియోలో కనపడ్డది. నేననే పాయింట్ ఏంటంటే ఆయన స్టీవెన్సన్ తో చంద్రబాబు గారు సెబాస్టియన్ ఫోన్ ద్వారా మాట్లాడారని ఏసీబీ ఎంక్వైరీలో తేలాల్సినవి వాళ్ళు కొన్ని చెప్తారు, కొన్ని చెప్పకపోవచ్చు. అది మొత్తం తేలుస్తారు. నేనే పదవి ఏంటంటే ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు పేరు చెప్పిన తర్వాత చంద్రబాబు దొంగ అవుతాడా కాదా అని చర్చ అవుతాయి. ఆయన అవతల పక్క ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అనుకున్నారు నా జేబులో పెన్ను ప్రధానమంత్రి ఎత్తకపోయినా దొంగే అవునా కదా. కాబట్టి ఆయన ప్రధానమంత్రి కాబట్టి పెన్ను దొంగతనం ఎలా చేస్తారు, కోడి దొంగతనం చేసిన ఇందిరాగాంధీలో కేసు పెట్టిన రోజులు ఉన్నాయి సార్. ఇక్కడ తోడు దొంగలు అనే పదం వాడాడు. ఏ తోడు లేకుండానే పెద్ద దొంగ చంద్రబాబు నాయుడు. మిగతా చరిత్రలు చెప్పుకున్నామా, ఒక చరిత్ర కాదు జగన్మోహన్ ఇద్దరు తోడు దొంగలు అనే పదాలు వాడితే నువ్వు బీజేపీ ఆయన సవాల్ చేస్తున్నాను. చంద్రబాబు గారు ఒక మాట అన్నాను, 30 ఏళ్ళుగా నేను నిప్పుడా బతికాను, నా మీద ఎవ్వరు అభియోగాలన్నీ కూడా ఏ విధమైనటువంటి కేసులన్నీ టెక్నికల్ గా కొట్టివేయబడ్డాయి తప్ప విచారణ జరిగినాయి కావు. విచారణ జరిగి కనుక నువ్వు నిర్దోషం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషిగా బయటపడ్డాను ఏంటి, ఎందుకు మాట్లాడేది మాట్లాడి ఈ రోజు నేను అనేది టెక్నికల్ గా
బయటపడరని ఆమె చర్య తీసుకోలేరని ఆయన సవాల్ చేయడం అంతరు అదే అంటే గవర్నర్ ముందే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ముందే బయటపడతారని విచారణ ఆగదు, ముందే బయటపడతారని అనేక దర్యాప్తు ఆగదు కదా. ముందే నేను అనేది ఒకటే, చంద్రబాబు నాయుడుకి నిజంగా నిప్పో లేదా ఏదో అనుకుంటే నువ్వు రేవంత్ రెడ్డితో చెప్పిన మాట తప్పు, రేవంత్ రెడ్డి అబద్ధం ఆడినని ఎందుకు ఖండించట్లేదు అంటున్నా నేను. ఖచ్చితంగా నీకు సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు ఖండించట్లేదు? రైట్. అనంత గురించి బాదరవలి గారు ఒక లైన్ ఉన్నారు. బాదరవలి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. ఏంటి చెప్పండి, విషయం చెప్పండి. ఓకే. అయ్యో కట్ అయితే ఎట్లాగే రాజు గారు విజయవాడ నుంచి మాట్లాడండి. బాదరవలి గారు ఉన్నారు, లైన్ లో ఉన్నారు. ఓకే, కట్ అయింది, మాట్లాడండి. టీడీపీ నాయకులు అంటే చేసేది పెట్టేది ఎవరి మాత్రం బాగా అర్థం కావట్లేదు, మీరు వాయిస్ సరిగ్గా. రాజు గారు విజయవాడ. ఒక ప్రశ్న అండి మీకు. హలో, మాట్లాడండి ప్లీజ్. మీకు ప్రెసిడెంట్ రుద్రరాజు గారు జగన్ తెలంగాణ ఎంఆర్ఆర్తో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించారని బాధపడుతున్నారు కదా మీరు? నేనేం బాధపడలేదని కనిపిస్తా. అనహోలీ ఎలియన్స్ సార్ వాట్ ఇస్ సెడ్. రైట్. చూడండి, మీరు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ చూపించడానికి అక్కడ పదవి పోతే ఆంధ్రాలో పదవి ఇస్తామని ఎట్లా చెప్పారండి? అటు ఆంధ్రాలో మీరు గెలిచి తెలంగాణ ఆయన ఏం చెప్పాడు నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎమ్మెల్యేస్ ఇద్దరు ఆల్రెడీ టీఆర్ఎస్ ఆయన చాలా అర్థమైంది. చాలా ఏమంటారు ఇక్కడ వాళ్ళు చర్చలో పాల్గొన్నటువంటి ఇది అర్థవంతమైనటువంటి చర్చ చేసినట్టు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఆరోపణ చేసినప్పుడు దానికి ఆయన సమాధానం చెప్పాలి. తెలంగాణ వ్యక్తికి ఏపీలో ఎట్లా పదవి ఇస్తారని ఆయన అడుగుతున్నారు. నేను ఎలా చెప్తాను సార్? ఆయన అయితే నేనైతే నాకు తెలుసు, ఐ నో ద ఆన్సర్. ఇట్స్ నాట్ కరెక్ట్. రైట్. అది నాకు తెలుసు. ఆయన చెప్పిన నేను సమాధానం ఉంది. అలాంటి చెప్పే వ్యక్తి మీరు ఎందుకు చర్య తీసుకోరు సార్? ఉండవండి రాజకీయాల్లో ఇన్స్టెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినా పులివెందల వ్యక్తి అయితే సారు, పులివెందుల వ్యక్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు గుద్దారు కదా ఆ రోజు. ఈ రోజు మీ వ్యక్తి, మీ లీడరు 6 నెలల ప్రెసిడెంట్ కాబోతున్నా అని చెప్పాడు, కాబోయే ముఖ్యమంత్రి అన్నాడు, కాంగ్రెస్ నాకే సపోర్ట్ అన్నాడు, తెలుగుదేశం నాకే సపోర్ట్ అన్నాడు, నేను ముఖ్యమంత్రి కాబోతున్నా చూసుకుంటా ఈ సంగతి అన్నాడు. అలాంటి వ్యక్తి నీ లీడరు మన మహానాల్లో కూడా చెవుకాడ కొరికిన దాంట్లో రేవంత్ రెడ్డి ఎక్కువ కొరికాడు చూడండి, చాలాసేపు మాట్లాడిన దాంట్లో కూడా. అంటే అలాంటి వ్యక్తి ఒక పెద్ద లీడర్, నీకు ఆ మాట్లాడిన మాటల మీద ఒక్క మాట ఏమంటే ఇక్కడ 50 అంటే ఇప్పుడు అర్థం కలిగి ఇద్దరు కలిసి తోడుదొంగలు అన్నారు, ఇక్కడ 50 లక్షలైనా అక్కడ 10 లక్షలైనా ఇవన్నీ జరిగితే తెలుగుదేశం పార్టీ నిగూఢ మౌనం పాటించడం మటుకు ఏమాత్రం రాజకీయంగా సరికాదండి. ప్రతిదీ కూడా అధికారులు అక్కడ ఆంధ్ర పోలీసులు, ఇక్కడ తెలంగాణ పోలీసులకు మీరు వదిలేస్తారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఇందులో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యులు సీనియర్ నేత శ్రీ కేశవరావు గారి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉంటూ శాసన మండలి సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, అలాగే కోట్ల విజయబాబు గారితో సహా రాజశేఖర రెడ్డి గారి వరకు సన్నిహితుడిగా, అట్లాగే ప్రస్తుతం కేసీఆర్ గారి సన్నిహితుడిగా ఉన్న శ్రీ కేశవరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక మరొక నేత శ్రీ ఎస్బి రెడ్డి గారు, మరోసారి లోక్సభకు ఎన్నికైనటువంటి సీనియర్ నేత, గతంలో కాంగ్రెస్ లోను తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున లోక్సభకు ఎన్నికై ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి వెళ్లిన శ్రీ ఎస్పీ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక కేసీఆర్ జగన్ మరి ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న చంద్రబాబు నాయుడు ఏ పార్టీలోనూ మాకు తెలియట్లేదు. 9% మంది మా అవునని 61% మంది కాదంటున్నారు. ఎస్ఎంఎస్ వంశీ వాళ్ళందరికీ కూడా
తోడు దొంగలు కాదని 61% మంది చెబుతున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. మన చర్చకు మీరు శుభాకాంక్షలు తెలిపిన వ్యక్తులకు కూడా కొంచెం సంబంధం రుద్రరాజు పక్కరాజు గారు, వెట్రాజు, తెలకపల్లి రవి గారు, కరణం ధర్మశ్రీ గారు, బోడ జనార్దన్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం.